Welcome to Kidstones. Like and subscribe. ఒక చిన్న పట్టణంలో రోబో అనే యంత్రం ఉండేది. అతను శుభ్రం చేయడం, వస్తువులు సరిచేయడం, తోటలో నీళ్లు పోయడం వంటి పనులు చేసేవాడు. రోబో చాలా తెలివైనవాడు, కాని అతనికి ఒక విషయం తెలియదు: నవ్వడం. ప్రతిరోజూ రోబో తన పనులు సమయానికి చేసేవాడు. పిల్లలు ఆడుకుంటూ నవ్వుటుంటే రోబో ఆశ్చర్యపడి అడిగేవాడు: వాళ్ళు ఎందుకిలా శబ్దం చేస్తున్నారు? కాని ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. ఒకరోజు చిన్న అమ్మాయి మాయ రోబో దగ్గరికి వచ్చింది. రూబో, నేను నీకొక జోక్ చెబుతాను అంది. ఆమె నవ్వుతూ చెప్పింది: ఎందుకు కంప్యూటర్ చల్లగా ఉంది? ఎందుకంటే అది చాలా ఫ్యాన్స్ కలిగి ఉంది అని చెప్పింది. రోబో ఆలోచించాడు. ఫ్యాన్స్ అంటే గాలికొట్టే యంత్రాలు కదా, కాని ఇది ఎందుకు సరదాగా ఉంది అని అడిగాడు. మాయ నవ్వుతూ చెప్పింది: ఇది సరదా మాట రోబో, నవ్వు అంటే మనసు తేలికగా చేసే మంత్రం. రోబో ప్రయత్నించాడు. హహ్ హహ్ అని అన్నాడు. మాయ చప్పట్లు కొట్టింది. అదే రోబో, నువ్వు నవ్వడం నేర్చుకుంటున్నావు. ఆ రోజునుంచి రోబో ప్రతిరోజూ ఒక కొత్త జోక్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పిల్లలు అతనికి జోకులు చెప్పేవారు, రోబో నవ్వేవాడు. మొదట అతని నవ్వు యంత్రంలా వినిపించింది, కాని కొద్ది రోజుల తర్వాత అది నిజమైన నవ్వుగా మారింది. ఒకరోజు మాయ ఏడుస్తూ వచ్చింది. ఆమె బొమ్మ విరిగిపోయింది. రోబో దాన్ని సరిచేస్తూ అన్నాడు: ఇప్పుడు నీ బొమ్మ కూడా నవ్వుతుంది అని. మాయ నవ్వింది. రోబోకు అప్పుడు అర్థమైంది: నవ్వు కేవలం శబ్దం కాదు, అది మనసును కలిపే అద్భుతమైన భాష. ఆ రోజునుంచి రోబో కేవలం పనులు చేసే యంత్రం కాదు, అందరికీ ఆనందం పంచే స్నేహితుడిగా మారాడు. నీతి: నవ్వు మనసును కలిపే అద్భుతమైన భాష.